కృపా కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామమునకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం. కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని మేము ధ్యానం చేయడానికి సిద్ధపడతా ఉన్నాం. వాక్య భాగంలో దాగిన సత్యములను మీరు మాకు వివరించండి. వినగలిగే చెవి, గ్రహించే మనస్సును మీరు మాకు అనుగ్రహించండి. అయోగ్యుడైన నన్ను, నా ఆలోచనలు, నా మాటలు మీరే మరుగుపరిచి మీరే మా అందరితో మాట్లాడండి. మీరు మాట్లాడినప్పుడు ఆ మాటలు మా హృదయంలో మేము భద్రపరుచుకుని దాని ప్రకారము జీవించగలిగినటువంటి కృపాభాగ్యాన్ని కూడా మీరు మాకు దయచేయండి. మరి నాన్న తండ్రి, మరియు బిడ్డలందరికీ నా తండ్రి వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి కావలసిన మీ ఆత్మ సహాయమును నా తండ్రి మరి మెలకువను మరి బిడ్డలకు దయచేయండి. చెప్పుచున్న విషయాలు గ్రహించడానికి కావలసిన సిద్ధ మనసును బిడ్డలకు అనుగ్రహించమని, నన్ను నా మాటలు మరుగుపరిచి మీరేమందరికీ బోధించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి గడిచిన దినాల్లో మరి కొన్ని విషయాలు ఈ యొక్క అపోస్తల రోమీలు పత్రిక నుండి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసి ఉన్నాం. 11వ అధ్యాయంలో నుండి కొన్ని విషయాలను మనం పోయిన వారంలో ధ్యానం చేస్తున్నాం. ఈ దినము కూడా మరి కొన్ని విషయాలు దేవుని యొక్క సహాయంతో మనము దేవుని సహాయంతో మనకు కొన్ని విషయాలు ధ్యానం చేయడానికి మనం సిద్ధపడదాం ప్రియ బిడ్డరా. మరి పోయిన వారంలో మరి ఈ 11వ అధ్యాయం గురించి కొన్ని విషయాలు, 3 ప్రశ్నలు, ప్రాముఖ్యమైన ప్రశ్నలు 3 ఈ అధ్యాయంలో మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మొదటిది, ఇశ్రాయేలును దేవుడు విడిచిపెట్టాడా అనే విషయాన్ని. ప్రశ్నకు సమాధానం, విశ్వాసం కలిగి ఉన్నటువంటి ఇశ్రాయేలుని ప్రభు విడిచిపెట్టలేదు, దేవుడు విడిచిపెట్టలేదు అనేటువంటిది జవాబుగా మనం చూసాం. రెండవది, వారు దేవునితో సరైన సంబంధాన్ని వారు నెలకొల్పగలిగారా అనేటువంటి విషయము మనము ఒకటి ధ్యానం చేస్తాం. తర్వాత మూడవది, వారి యొక్క పతనము తిరిగి లేవలేనంతగా వారు మరి పడిపోయారా, తొట్టిల్లారా అనేటువంటిది ప్రశ్నగా మనం చూస్తూ ఉన్నాం. దానికి జవాబుగా పౌలు అంటున్నాడు, అట్లా అనరాదు అని. వారు మరి పడిపోవలేనట్లుగా ఏమీ వారి పతనం లేదు, కానీ దేవుడు వారికి కొంతకాలం మటుకు నిద్రమత్తు గల ఆత్మను దేవుడు వారికి అనుగ్రహించాడు. చూడలేని కన్నులను, వినలేని చెవులను, గ్రహించలేని హృదయాలను దేవుడు వారికి కొద్ది కాలం మట్టును వారికి ఇచ్చాడు. దానివలన ఇశ్రాయేలీలకి ఏమవుతుందంటే, దేవుని యొక్క కార్యాలను వారు చూడలేక దేవుని విషయాలను వారు గ్రహించలేని స్థితిలో ఉన్నారు. ఈ మధ్యకాలంలో దేవుడు వారి తొట్టుపాటును అన్యజనులకు ఆశీర్వాదకరంగా మార్చినట్లుగంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. వారి తొట్టుపాటు లోకమునకు మరి అన్యజనులకు రక్షణ కలిగెను. వారి తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమైన ఎడల వారి సంపూర్ణత మరి ఎక్కువగా అన్యజనులకు ఐశ్వర్యకరం అవుతుంది అనే విషయాలను కూడా మనం ఇది నేర్చుకుని ఉన్నాం ప్రియులారా. అయితే ఈ పరిస్థితిని వివరిస్తూ అపోస్తలుడైన పౌలు ఒక 3 సాదృశ్యాలను ఇక్కడ మన ముందు పెట్టినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అందులో మొదటిది సాదృశ్యం ఏంటంటే, 15వ వచనం నుండి మనం చదివితే, వారిని విసర్జించుట లోకమును దేవునితో సమాధానపరచుట అయిన ఎడల వారిని చేర్చుకోట ఏమగును అని దాన్ని వివరిస్తా అన్నాడు. దేన్ని? దేవుడు ఇశ్రాయేలీయుల్ని విసర్జించడము, మరి లోకమునకు ఏం కలుగుతుందంట? దేవునితో సమాధానం. మిగిలిన ప్రజలందరకు, అన్యజనులందరకు దేవునితో సమాధానం కలుగుతుందంట. ఎవరిని విసర్జించడం వలన? ఇశ్రాయేలీయుల్ని
కొంతకాలము దేవుడు విసర్జించడం వల్ల, కొంతకాలం వారికి నిద్రమత్తు ఇవ్వడం వల్ల, కొంతకాలం వారు చూడలేనటువంటి కన్నులు ఇవ్వడం వల్ల, కొంతకాలము గ్రహించలేని హృదయాలు వారికి ఇవ్వడం వల్ల లోకస్తులందరికీ దేవునితో ఏం కలుగుతుందంటే ఒక సంబంధం కలుగుతుంది, సహవాసం కలుగుతుంది. వారు సువార్తను గ్రహించలేదని సువార్తను అన్యజనుల వైపుకు దేవుడు పంపించడం కారణం చేత అన్యజనులందరూ సువార్తను అంగీకరించి దేవునితో సహవాసంలోనికి, సంబంధంలోనికి వచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అది ఎలాగ పోలుస్తూ ఉన్నాడంటే, సమాధానం అయిన ఎడల వారిని చేర్చుకొనుట ఏమగును అంటే, వారిని విసర్జించడం వలన అన్యజనులకు ఇంత క్షేమం కలుగుతుంటే, ఇంత దేవునితో సమాధానం కలుగుతుంటే, వీరినే గనక చేర్చుకుంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలనే చేర్చుకుంటే మరి అది ఎలా ఉంటుంది అనేటువంటిది 3 రకాలుగా భక్తుడు వివరిస్తూ ఉన్నాడు. మొదటిది ఏంటంటే, మృతులు సజీవమైనట్టే అగును కదా. అంటే మొదట ఒక అనాలజీని పెడతా ఉన్నాడు. ఎలా అంటే, మృతులు సజీవులైనట్టు అంటే ఒక చనిపోయిన వాడు తిరిగి లేచిన దానితో సమానము. దేనికి సమానం ఇది? ఇశ్రాయేలీల్ని తృణీకరించడం వల్ల అన్యజనులకు దేవునితో సమాధానం కలిగినటువంటి పరిస్థితి అయితే, ఇశ్రాయేలీల్ని చేర్చుకోవడం మరింత లాభసాధకమవుతుంది అనేది ఈ 3 వచనాల్లో వివరిస్తూ ఉన్నాడు 3 విధాలుగా. ఒకటి, మృతుడు సజీవనైనట్టే అనే ఒక అనాలజీ ఒకటి రాయబడుతుంది. తర్వాత రెండవది, ముద్దలోని మొదటి పిడికెడు పరిశుద్ధమైతే ముద్దంతయు పరిశుద్ధమే. ఒకటి, చనిపోయినవాడు తిరిగి లేవడం వంటి సాదృశ్యం ఒకటి చెప్తున్నాడు. రెండవ సాదృశ్యం, ఒక ముద్ద పరిశుద్ధమైతే మిగిలిన ముద్దంతయు కూడా పరిశుద్ధమైంది అనేటువంటి రెండవ ఉపమానం సాదృశ్యం చూస్తున్నాం. మూడవది, కొమ్మలలో అంటే ఒలివ కొమ్మల గురించి భక్తుడు ఇక్కడ మాట్లాడుతూ, వేరు పరిశుద్ధమైతే కొమ్మలన్నీ కూడా పరిశుద్ధమైనట్టే అనే ఈ 3 సాదృశ్యాలు మనం చూస్తున్నాం. కాబట్టి ఈ మాటను అంటే ఇశ్రాయేలీల్ని దేవుడు చేర్చుకోవడం ఎలాగ మనం చెప్పచ్చు, అయితే దేనితో సూచనగా, అది దేనితో పోల్చొచ్చు దీన్ని అని వివరిస్తున్నాడు. ఇప్పుడు వరకు ఇశ్రాయేలీల్ని తృణీకరించాడు, లేదా ఇశ్రాయేలీల్ని కొద్దిగా దేవుడు పక్కన పెట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అన్యజనులకు ఐశ్వర్యం కలగడానికి, అన్యజనులకు రక్షణ కలగడానికి కొద్ది కాలం ఇశ్రాయేలీల్ని దేవుడు విసర్జించినట్లుగా చూస్తున్నాం. ఒకవేళ ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలీలు గనక చేర్చుకుంటే ఆ స్థితి ఎలా ఉంటుంది అనేది వివరిస్తూ, చనిపోయినోడికి ఒక్కసారిగా జీవం వస్తే ఎలా ఉంటుందో అలాగ ఇశ్రాయేలీలు పరిస్థితి ఉంటుంది. చనిపోయిన వాడు తిరిగి లేచినట్లుగా ఉంటుంది. లేదా ముద్దలో ఒక ముద్ద పరిశుద్ధమైతే ముద్దంతయు పరిశుద్ధమే. తర్వాత మూడవది, వేరు, ఒలీవ చెట్టు యొక్క వేరు అది పరిశుద్ధమైతే ఆ వేరులోంచి వచ్చేటువంటి కాండములోంచి వచ్చినటువంటి కొమ్మలు, ఆ కొమ్మల్లో వచ్చేటువంటి ఫలాలు ఇవంతా కూడా పరిశుద్ధమే అనేటువంటి స్థితిని భక్తుడు ఇక్కడ 3 విధాలుగా వివరిస్తూ ఉన్నాడు ప్రియుల. మొదటిది, మరణము నుండి జీవములోనికి వచ్చేటువంటి పరిస్థితి ప్రియులరా. మరణములో నుండి జీవమునకు వచ్చినటువంటి పరిస్థితి. యెహెజ్కేలు గ్రంథము 11, 12 వచనాలు మనం చూస్తే 37వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము. నరపుత్రుడా, చూడండి, ఈ ఉపమానం మనందరికీ తెలుసు. దేవుడు యెహెజ్కేలును ఏమంటాం ఆ లోయల్లోనికి తీసుకువెళ్ళినప్పుడు ఆ లోయ ఎముకలతో నిండిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ ఎండిపోయిన ఎముకలతో నీవు మాట్లాడమన్నప్పుడు అవి మాట్లాడగానే అవి ఒకటికొకటి
మొదట ఈ, అస్థిపంజరములు ఏర్పడి దానికి శరీరం ఏర్పడింది. తర్వాత వారిలోనికి జీవం వచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితి ఇక్కడ కనుక మనం చూడగలిగితే మరి 11, 12 వచనాల్లో చక్కగా మనకి ఇది రాయబడతా ఉంది. నరపుతుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీలందరినీ సూచించుచున్నవి. ఆ ఎండిపోయిన ఎముకలన్నీ ఎవరిని సూచిస్తూ ఉన్నాయంటే ఇశ్రాయేలీల్ని సూచిస్తూ ఉన్నాయి. వారు మన ఎముకలు ఎండిపోయిను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతేని అనుకొనుచున్నారు. ఏంటి వారి యొక్క ఆశ ఏంటి? వారు ఎక్కడ వారు విఫలమైపోయారు అండి? దేనికోసం ఆశపడ్డారు? లేకపోతే విఫలమైపోవడం, దేనికి విఫలమైపోయారు? ఏ పరిస్థితుల్లో వారు విఫలమైపోయారంటే వారి ఆశ దేవునితో సహవాసము పునరుద్ధరించబడడానికి, దేవునితో సహవాసములో వారు ఉండాలనేటువంటి ఆశ. అయితే వారి ఆశ ఎప్పటికీ ధర్మశాస్త్ర క్రియల మూలంగా అది జరగలేదు. వారి ఆశ నెరవేరలేనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఎముకలు ఎండిపోయాను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమై పోతిమి. ఆశ విఫలమైపోయింది. దేవునితో సహవాసములో వారి ఎన్నడూ లేకపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే వారు ఏ మార్గాన్ని ఎంచుకున్నారంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మార్గాన్ని వారు అవలంబించినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఈ విషయాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. అయితే ఈ క్రియలతో వారికి ఎన్నడూ లేనటువంటి ఆ సంబంధాన్ని దేవుడు నెలకొల్పడానికి ఆయన మరి తానే ముందుకు వచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కింద వచనం చదివితే, కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధుల్లో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకుని వచ్చేదను. కాబట్టి సమాధుల్లో నుండి దిగిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నేను సమాధులను తెరిచి మిమ్మల్ని మరలా జీవింప చేస్తాను అని దేవుడు ఇక్కడ మరి తెలియపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఆ క్రీస్తు యేసు యొక్క ఆయన యొక్క ఏమంటాం క్రీస్తు యేసు యొక్క మరణం ద్వారా మనకి ఏం కలుగుతుందంటే, రోమపత్రికలో 5:12లో మనం 10లో మనం చదివినప్పుడు ఆయన యొక్క మరణము ద్వారా మనకి దేవునితో సమాధానం కలుగుతూ ఉంది. కాబట్టి వారి తమ సొంత క్రియల మూలంగా లేదా ధర్మశాస్త్రాన్ని అనుసరించి వాటి క్రియల మూలంగా వారు ఎంత ప్రయత్నించినా అందులో వారు సఫలత వారికి రాలేకపోయింది. అయితే ఎలాగ వారికి సఫలత వచ్చింది అంటే, దేవునితో ఎలాగ వారు సహవాసంలోనికి వచ్చారంటే క్రీస్తు యేసు ద్వారా, క్రీస్తు యేసు యొక్క ఏమంటాం ఆయనతో ఉన్నటువంటి మరణము ద్వారా, క్రీస్తు యేసు యొక్క మరణము ద్వారా మనకు సమాధానము కలిగినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అయితే ఈ రెండవ ఉపమానము కూడా మనము చూసినప్పుడు, రెండవ సాదృశ్యం ఏంటంటే, ముద్దలోని మొదటిది, పిండిలోని మొదటి ముద్ద అది పరిశుద్ధమైతే పిండంతయు కూడా పరిశుద్ధమే అనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనం చూడగలుగుతా ఉన్నాం ప్రియులారా. మరి పోయిన వారం కూడా కొద్ది విషయాలు మనం దీని మీద ధ్యానం చేసి ఉన్నాం. లేవియాకాండము మనము చూడగలిగితే 23వ అధ్యాయమును మనం చూసినా, లేదా నిర్గమాకాండం 23:16 వచనాలు మనం చూసినప్పుడు ప్రథమ ఫలములను దేవుడికి అర్పించాలి అనేటువంటిది ఒక నియమముగా ధర్మశాస్త్ర గ్రంథంలో మరి ఒక ప్రాముఖ్యమైనటువంటి నియమంగా దీన్ని మనం చూడగలుగుతా ఉన్నాం ప్రియులారా. అయితే ఈ మొదటి లేకపోతే ప్రథమ ఫలము అనేటువంటి విషయానికి మనము చూడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, ఒకవేళ అతడు గనక మరి వ్యవసాయదారుడైతే, మందలను మేపేటువంటి వాడైతే, మందలో పుట్టినటువంటి ప్రథమ ఫలాల్ని దేవునికి
బలి అర్పణ ఇచ్చేటువంటి వారు. ఒకవేళ వారు గనక ఆ, పొలాన్ని సేద్యపరిచేటువంటి వారైతే, పంటను సేద్యపరిచేవారైతే వారు మరి తమ పంటలోనేటువంటి ప్రథమమైనటువంటి ఆ పనలను దేవుని సన్నిధికి తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ప్రియులారా. వారు ఒక గుప్పెడు పనలను వారు మొదట పనలను వారు దేవుని సన్నిధికి వాటిని తీసుకుని రావాలి. ఆ యొక్క ప్రధాన యాజకుడు ఆ పనలను దేవుని సన్నిధిలో వాటిని అల్లాడించేటువంటి పరిస్థితి ప్రియులారా. అయితే ఈ ప్రథమంగా తీసుకొచ్చినటువంటి ఈ పంటను ఏదైతే ఉందో ఆ పంట ద్వారా వచ్చినటువంటి పిండి చేయబడినప్పుడు వాటితో ఏం చేయాలంటే దేవునికి నైవేద్యము అర్పించాల్సినటువంటి పరిస్థితి. నైవేద్యము దేవునికి అర్పించాలి. దీంతోనే అప్పములు చేసి దేవునికి సన్నిధిలో తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ప్రియుల. అప్పటి వరకు వీళ్ళు ఎవరైతే పంటను పండించారో ఆ వ్యక్తులు ఆ యొక్క ఆ పంటను ఇంకా సమకూర్చుకోకూడదు. దేవుని సన్నిధిలో వాటిని అర్పించిన తర్వాత అప్పుడు తమ పొలంలోకి వెళ్ళి ఆ పంటనంతా కూర్చుకుని ఆ ధాన్యాన్ని సేకరించుకుని దాని ద్వారా అది గోధుమలైతే పిండి చేసుకుని ఆ రొట్టెలు చేసుకుని వారు తినవలసినటువంటి పరిస్థితి. అప్పటి వరకు కూడా వారు ఆ పంటలో ఉన్నటువంటి ఆ పంట ద్వారా వచ్చినటువంటి ఆ పిండి ద్వారా రొట్టెలను చేసుకుని అప్పటి వరకు వారు తినకూడదు అనేటువంటిది నియమం ప్రియులారా. కాబట్టి దేవుని సన్నిధికి ఎప్పుడైతే మొదటగా తీసుకొచ్చారో దాన్ని అది దేవుని సన్నిధికి అర్పించడం వల్ల దేవుడు దాన్ని ఏం చేస్తాడు, అంగీకరిస్తాడు. తద్వారా అది పరిశుద్ధం అవుతుంది. కాబట్టి మొదటి పన పరిశుద్ధమైంది కాబట్టి మిగిలిన పంట అంతా కూడా అప్పుడు పరిశుద్ధమవుతుంది. ఆ పంటను కూర్చుకుని వారు చేసుకున్నటువంటి ప్రతి ఒక్క రొట్టె కూడా పరిశుద్ధమవుతుంది అనేటువంటి ఈ సాదృశ్యాన్ని పోయిన వారంలో కూడా కొద్ది విషయాలు మనం చూసి ఉన్నాం ప్రియుల. అయితే ఈ విషయాలను కొన్ని మనం చూద్దాం. ఈ స్లైడ్ని మనం చూసినట్లయితే లేవ్యకాండము 23వ అధ్యాయం ప్రాముఖ్యంగా మీరు ఇంటికి వెళ్ళాక ఈ విషయాన్ని చదవండి. ఈ లేవ్యకాండంలో దీని గురించిన ప్రథమ ఫలముల గురించినటువంటి ఆ నియమాలు మరి ఇందులో ఇవ్వబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియుల. కాబట్టి అందులో యాజకుడు లేవి ప్రధాన యాజకుడుగా లేవి యాజకుడుగా మనం చూస్తున్నాం. యాజకుని దగ్గరికి ప్రథమ ఫలములు తీసుకురాబడినట్లుగా మనం చూస్తున్నాం. ఆ ప్రథమ ఫలము పరిశుద్ధమైతే మిగిలిన పంట అంతయు కూడా పరిశుద్ధమే అనే ఈ సూత్రాన్ని మనం తీసుకుని ఇప్పుడు ప్రథమ ఫలము ఎవరై ఉండొచ్చు అనేటువంటిది మరి మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ప్రథమ ఫలంగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆయన యేసుక్రీస్తును బయట తీసుకెళ్ళాను. యేసుక్రీస్తును దేవుడు అంగీకరించినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఆయన ప్రథమ ఫలముగా దేవునికి తను తాను అర్పించుకున్నటువంటి ఆ అర్పణను దేవుడు అంగీకరించాడు. కాబట్టి ఇప్పుడు ఈ అనాలజీ ప్రకారము పిండిలోని మొదటి ముద్ద పరిశుద్ధమైతే మిగిలిన పిండి అంతా కూడా పరిశుద్ధమే. అలాగా మరి ప్రజలందరూ విశ్వసించినటువంటి ప్రజలందరిలో మొట్టమొదటి పిండి లేదా మొట్టమొదటి ముద్ద ఎవరుగా మనం చూస్తామంటే క్రీస్తు యేసుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు క్రీస్తు యేసును అంగీకరించడం వల్ల పిండిలోని మొదటి ముద్దను దేవుడు అంగీకరించడం వల్ల అది పరిశుద్ధం అవడం వల్ల మిగిలిన పిండి అంతా కూడా అనగా విశ్వసించిన వారందరూ కూడా పరిశుద్ధము అనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం ప్రియుల. కాబట్టి ఆ మొదటి పిండి లేకపోతే పిండిలోని మొదటి ముద్ద పరిశుద్ధం అవడం వల్ల పిండి అంతా కూడా పరిశుద్ధమే అనేటువంటి ఈ అనాలజీ ప్రకారము క్రీస్తు యేసును దేవుడు అంగీకరించడం వల్ల ఆయన యందు విశ్వసించిన వారందరినీ కూడా తన విశ్వసించిన విశ్వాసులందరినీ కూడా దేవుడు అంగీకరిస్తాడు. వారందరినీ పరిశుద్ధమే. ఎందుకంటే మొదటి ముద్ద పరిశుద్ధం కాబట్టి మిగిలిన
ఆ వ్యక్తులందరూ కూడా పరిశుద్ధమవుతారు అనేటువంటి సూత్రాన్ని మనం చూస్తున్నాం. మూడవ ఎనాలజీ ఏంటంటే, ఇదంతా దేనికోసం చెప్పబడుతుందంటే, ఇశ్రాయేలుని దేవుడు చేర్చుకుంటే ఎలా ఉంటుందో అనే దాని గురించి దేవుడు వివరిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీల్ని తృణీకరిస్తే, కొద్ది కాలము దేవుడు తృణీకరిస్తే లోకమంతటికి ఐశ్వర్యము, లోకమంతటికి రక్షణ, లోకమంతటికి దేవునితో సమాధానం కలిగింది ఇశ్రాయేలుని కొద్దిపాటు తృణీకరించడం వల్ల. కానీ ఇప్పుడు ఇశ్రాయేలీల్ని దేవుడు చేర్చుకోవడం వలన మొదటిది ఏమవుతుందంటే, ఎలా ఉంటుందంటే, చచ్చినవాడు తిరిగి లేచినట్లుగా సమానం అనే దాంతో పోల్చాడు. రెండోది, పిండిలో ఒక ముద్ద పరిశుద్ధమైతే ముద్దంతయు కూడా పరిశుద్ధమే. అనగా క్రీస్తు యేసు మొదటి ఫలములుగా దేవునికి అర్పింపబడినటువంటి క్రీస్తు యేసు పరిశుద్ధత కలిగి ఉన్నాడు కాబట్టి, దేవుడు ఆయన్ని అంగీకరించాడు కాబట్టి ఆయనను విశ్వసించిన వారందరిని కూడా దేవుడు అంగీకరిస్తాడు. మూడవ ఎనాలజీ ఏంటంటే, ఈ ఒలీవ కొమ్మల గురించినటువంటి వివరణ ఇక్కడ సారూప్యత ఇక్కడ ఇవ్వబడతా ఉంది ప్రియులరా. ఇక్కడ మీరు ఇంటికి వెళ్ళాక చదవండి, టైం లేదు, కానీ మీకు ఒక పిక్చర్ దీన్ని చూస్తే మీకు అర్థమవుద్ది. 2 రకాలైనటువంటి చెట్లు ఉన్నాయి. ఒలీవ చెట్లే 2. అయితే ఒకటి యజమానుడు సేద్యపరిచేటువంటి చెట్టు. యజమానుడు సేద్యపరిచేటువంటి చెట్టు అంటే నాటబడిన చెట్టు అనేటువంటి మాటను మనం అర్థం చేసుకోవాలి. అంటే వైల్డ్ ఆలివ్ ట్రీ అంటే, లేకపోతే అడవి ఒలివ చెట్టు అంటే దాన్ని ఎవరు పెంచట్లేదు. దానికి స్వతహాగా దానికి దానే పెరుగుతుంది. దానికి వ్యవసాయకుడు లేడు, దాన్ని సేద్యపరిచేటువంటి వాడు లేడు, దానికి ఆ ఎరువేసేవాడు లేకపోతే దానికి నీరు పెట్టేవాడు ఏమీ లేదన్నమాట. అయితే ఇది సేద్యపరుచున్నటువంటి ఒలీవ చెట్టు. ఇది ఇశ్రాయేలీలకి సాదృశ్యంగా ఉంది. అంటే దేవుడు ఇశ్రాయేలీలను ఏం చేస్తున్నాడంటే, అది అన్యులు అనుకోండి, ఆ చెట్టు అన్యులు, ఈ చెట్టు ఇశ్రాయేలీలు. దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంటే ఈ ఇశ్రాయేలీల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అంటే వీళ్ళకి సక్రమంగా నీరు పెట్టడం, దీనికి చక్కగా ఎరువేయడం, దీనికి ఏమేమి కావాలో దీన్ని ఫలభరితం చేయడానికి ఒక వ్యవసాయకుడు చెట్టుని తోటని పెంచడానికి ఫలభరితం చేయడానికి ఏమేమి చేయాలో దేవుడు అన్ని రకాల విధానాలుగా ఈ చెట్లని ఒలీవ చెట్టుని సంరక్షిస్తున్నాడు. అనగా ఇశ్రాయేలీల్ని ఆయన సేద్యపరుస్తూ ఉన్నాడు ప్రియులారా. అయితే ఇప్పుడు ఈ ఇశ్రాయేలీల్లో కొంతమంది క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారు కొంతమంది ఉన్నారు. యజమానుడు సేద్యపరుస్తున్నటువంటి ఈ చెట్టులో ఫలభరితం కాని చెట్లు కొమ్మలు కొన్ని ఉన్నాయి, ఫలభరితము కాని కొమ్మలు కొన్ని ఉన్నాయి. యజమానుడు వాటిని ఏం చేస్తాడంటే, ఈ చెట్లలో నుండి ఏదైతే కొమ్మలు ఫలభరితం కాని కొమ్మలుగా ఉంటున్నాయో, ఫలభరితం కాని కొమ్మలు అంటే ఫలభరితము కాని కొమ్మలు అనేటువంటి వాటిని యజమానుడు మరి నరికి వేస్తున్నటువంటి ఆ పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఇది ఒకసారి ఈ టెక్స్ట్ చదవండి, ఈ లోపల స్క్రీన్ వచ్చేటువంటి 17వ వచనం నుండి మనం చదివితే 16 రెండవ భాగం నుండి, వేరు పరిశుద్ధమైతే కొమ్మలను పరిశుద్ధములే. వేరు పరిశుద్ధమైతే కొమ్మలు పరిశుద్ధమే. ఇప్పుడు జాగ్రత్తగా మనము గమనిద్దాం. వేరు మరి చక్కని సారము వేరులోండి వెళ్తున్నప్పుడు అవి చెట్లలో ఉన్నటువంటి ఆ కాండములో ఉన్నటువంటి ప్రతి కొమ్మకు దాని సారమును పంపించి, వేరు ఎలాంటి గుణలక్షణాలు కలిగి ఉందో వాటిని ఆ సారాన్ని ప్రతి కొమ్మలోనికి అది పంపించేదిగా ఉంటా ఉంది ప్రియులరా. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ చెట్టును దేవుడు వ్యవసాయం లేకపోతే సేద్యపరుస్తూ ఉన్నాడు. ఈ చెట్టుని
ఫలభరితం కావాలని ఈ చెట్టుని సర్వదా దేవుడు దీన్ని కల్టివేట్ చేస్తూ ఉన్నాడు. అయితే దీనిలో కొన్ని కొమ్మలు అవి మరి ఫలభరితము కానటువంటి స్థితిలో ఉన్నాయి. అనగా విశ్వసించని కారణం చేత దేవుడు ఆ కొమ్మల్ని ఏం చేస్తూ ఉన్నాడంటే, స్వార్థ యందు విశ్వాసం ఉంచినటువంటి ఈ చెట్టులో నుండి కొన్ని కొమ్మలను దేవుడు నరికేసి ఇక్కడ వేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియుల. ఉదాహరణకి నేను ఇక్కడ ఇందులో చూస్తున్నాను, ఇందులో నుండి ఒక కొమ్మను దేవుడు తీసివేసి అనగా దేవుడు విశ్వసించినటువంటి ఆ కొమ్మలను దేవుడు ఈ చెట్టులో నుండి నరికివేశాడు. కారణం ఏంటి? ఈ కొమ్మని నరికివేయడానికి గల కారణం ఏంటంటే, ఈ కొమ్మ ఫలభరితంగా లేదు, పచ్చగా ఉంది, కానీ అది మరి ఒకసారి మీరు ఏమంటాం అంజూరపు చెట్టు ఉపమానం చూసినప్పుడు అది పచ్చగా ఉంది, కానీ దానికి కాయలేమి కారణం చేత దేవుడు దాన్ని శపించినప్పుడు అది ఎండిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగా ఈ చెట్లో ఫలభరితం కాని చెట్లను దేవుడు నరికివేశాడు. ఇప్పుడు ఈ విషయాన్ని గమనిద్దాం. ఈ ఏదైతే అడవి ఒలీవ చెట్టు ఉంది, దీనికి దేవుడు ఏ రకమైనటువంటి కాపుదల దేవుడు ఇవ్వట్లేదు, నీరు పెడతలేదు, లేదా ఎరువు వేయట్లేదు, ఏ రకమైన శ్రద్ధ దీని మీద లేదు. దీని మీద సర్వము దేవుడు శ్రద్ధ చూపించి ఇది ఫలభరితం కావాలని ఎంతో కృషి చేస్తున్నాడు. దాన్ని అసలు పట్టించుకొని లేదు. కాబట్టి దాన్ని ఏమని పేరు పెట్టారంటే అడవి ఒలీవ చెట్టు. అంటే అడవి ఒలీవ చెట్టు కాదా అని మనం చూస్తున్నాం. అయితే దీనిలో ఇశ్రాయేలీలు సువార్తని అంగీకరించనే కారణం చేత, దేవుడు వీరిని కొంత మటుకు విసర్జించిన కారణం చేత సువార్త ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందంటే ఇశ్రాయేలీల నుండి అన్యజనులకు వెళ్ళింది. కాబట్టి వీరి యొక్క తొట్టుపాటు, ఇశ్రాయేలీల యొక్క తొట్టుపాటు, దేవుడు వీరిని కొంతకాలం విసర్జించడం అన్యజనులకు ఆశీర్వాదకరమైంది. కాబట్టి ఇప్పుడు ఇందులో సువార్త వీరికి రావడం చేత అడవి ఒలీవ చెట్లు అనగా అన్యులు ఏం చేస్తూ ఉన్నారంటే, వారు సువార్త యందలి విశ్వాసము చూపుతూ ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే సువార్త యందలి విశ్వాసం ఉంచుతున్నటువంటి అన్యజనులు ఉన్నారో వారిని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, ఆ అడవి ఒలీవ చెట్ల లోపల నుండి దేవుడు వాటిని కత్తిరించి ఆ కొమ్మలను దేనితో అంటుకడతా ఉన్నాడంటే, ఈ నూతనమైనటువంటి ఈ యొక్క ఒలీవ కొమ్మలు ఏదైతే ఉన్నాయో, ఒరిజినల్ ఒలీవ దేవుడు తాను ఏదైతే శ్రద్ధ చూపించి కల్టివేట్ చేస్తూ ఉన్నాడో దీని కాండంలోనికి దాన్ని చేర్చుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. కాబట్టి ఈ విషయాలను మనము జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఏదైతే దేవుడు సేద్యపరిచేటువంటి ఒలీవ చెట్టు ఉందో, ఆ ఒలీవ చెట్టులో ఏదైతే ఫలింపలేదో ఫలింపనటువంటి తీగలను దేవుడు కత్తిరించేస్తున్నాడు. ఏదైతే అడవి ఒలీవ చెట్లలో విశ్వాసం ఉంచినవి ఉంటున్నాయో, ఆ విశ్వాసం ఉంచినటువంటి ఈ ఒలీవ చెట్లను ఆ కొమ్మలను కత్తిరించి జాగ్రత్తగా కొమ్మలను తీసుకొచ్చి దీని కాండములో దేవుడు గ్రాఫ్టింగ్ చేస్తూ ఉన్నాడు, అంటు కడతా ఉన్నాడు. గ్రాఫ్టింగ్ అది తెలుసు కదా, ఒక చెట్టుని మరొక చెట్టుని రెండిటిని కలిపి గ్రాఫ్టింగ్ చేస్తారు, అంటు కట్టబడడం. కాబట్టి ఇప్పుడు సారము ఈ అడవి ఒలీవ చెట్లలో ఉండి వచ్చినటువంటి కొమ్మ ఏదైతే ఉందో ఆ కొమ్మకి ఇప్పుడు సారం ఎక్కడి నుంచి వస్తుందంటే, ఈ సేద్యపరిచినటువంటి ఒలీవ చెట్లు వేర్లలో నుండి కాండములో నుండి కొమ్మల్లోనికి వస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది సాధారణంగా లేకపోతే మనకు అర్థమయ్యే రీతిలో ఈ ఉపమానాన్ని లేకపోతే ఈ ఎనాలజీని మనం
అర్థం చేసుకోవచ్చు ప్రియుల. అయితే ఇప్పుడు ఇక్కడ ఆ ప్రశ్న ఏంటంటే ఈ ఒలీవ చెట్టుకి వేర్లు ఏదైతే ఉన్నాయో ఈ వేర్లను దేనితో దేవుడు సూచించాడంటే విశ్వాసమునకు తండ్రి అయినటువంటి అబ్రహాముతో పోలుస్తూ ఉన్నాడు. ఈ వేర్లు, ఈ సేద్యపరిచినటువంటి ఒలీవ చెట్టు యొక్క వేర్లు ఏంటంటే విశ్వాసులందరికీ తండ్రి ఎవరు? అబ్రహాం అని మనం చెప్పుకుంటాం కదా. ఆ చెట్టుకి వేర్లు అబ్రహాము. తర్వాత ఈ కాండం మనం చూస్తున్నాం కదా. ఈ కాండంని ఎవరితో పోల్చుతామంటే ఇస్సాకు యాకోబులతో మనం పోలుస్తాం. ఇస్సాకు యాకోబు. కాబట్టి ఇప్పుడు విశ్వాసము నుండి అనగా అబ్రహాము నుండి తర్వాత ఇస్సాకు యాకోబులు, ఇస్సాకు యాకోబుల నుండి మిగిలిన కొమ్మలని అయితే ఉన్నాయో ఆ కొమ్మలన్నీ కూడా ఇశ్రాయేలీలు. అందరు ఇశ్రాయేలీలు కాదు. ఇశ్రాయేలీల్లో విశ్వసించిన వారిని దేవుడు కట్ చేసి పక్కన పడేశాడు. ఇశ్రాయేలీలో ఎవరైతే విశ్వసించరో, విశ్వసించని వారిని దేవుడు ఇందులోంచి కత్తిరించి పక్కన పడేశాడు. అడవి ఒలీవ చెట్లలోండి ఎవరైతే విశ్వసిస్తున్నారో దాని కొమ్మలను కత్తిరించి ఆ కొమ్మలను ఈ చెట్టులో దేవుడు నాడుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు అడవి ఒలీవ చెట్టు యొక్క కొమ్మ అన్యజనులు, విశ్వసించిన అన్యజనులు అయితే ఆ అన్యజనులను తీసుకొచ్చి ఎవరిలో కలుపుతా ఉన్నాడంటే అబ్రహాము వేరైతే ఆ వేరులోంచి వచ్చినటువంటి ఈ కాండము ఇస్సాకు యాకోబులు అనేటువంటి ఈ కాండములోనికి దేవుడు ఈ అన్యజనులను కలుపుతా ఉన్నాడు ప్రియులారా. ఇప్పుడు మనం ఈ ఉపమానాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అబ్రహాము నుండి ఈ కాండం వచ్చింది ఇస్సాకు నుండి యాకోబు అనేటువంటి ఈ కాండములో మొట్టమొదటగా ఎవరున్నారంటే విశ్వసించిన ఇశ్రాయేలీలు ఉన్నారు, విశ్వసించని ఇశ్రాయేలీలు ఉన్నారు. అంటే విశ్వాసం ఉంచేవారు, విశ్వాసం ఉంచని ఇశ్రాయేలీలు ఉన్నారు. అయితే దేవుడు విశ్వసించని ఇశ్రాయేలీల్ని తీసి పక్కన పెట్టేసి ఏదైతే ఆ అడవి ఒలీవ చెట్టు ఉందో ఆ అడవి ఒలీవ చెట్టులో ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో వారిని తీసుకుని వచ్చి ఈ దేవుడు నాటినటువంటి లేదా దేవుడు సేద్యపరిచేటువంటి ఒలీవ చెట్టులోనికి అంటు కట్టినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు ఈ వేర్లోండి వచ్చిన సారము ఈ మిగిలిన కొమ్మల్లోనికి ఎలా వెళ్తుందో ఆ అంటు కట్టబడిన ఆ అడవి ఒలీవ చెట్టు నుండి తీసుకొచ్చి అంటు కట్టినటువంటి ఈ కొమ్మలో కూడా అదే సారము వెళ్తుంది. ఇది ఏ ఫలాలు ఫలిస్తుందో అడవి ఒలీవ చెట్ల నుండి వచ్చినటువంటి ఆ కొమ్మ కూడా అదే ఫలాల్ని ఫలిస్తుంది. ఎందుకంటే దీని సారం ఎక్కడి నుంచి వస్తుంది? దీని సారము అబ్రహాము నుండి, ఇస్సాకు యాకోబుల నుండి. అంటే ఇక దాని ఉద్దేశం ఏంటంటే వీరు విశ్వాసం అంటే ఒరిజినల్గా జీవము దేవునిలో ఉండే వస్తుంది. కానీ ఈ ఉదాహరణలు అయితే ఉపమానంలో మనం చూసినప్పుడు ఆ కాండము ఇస్సాకు యాకోబులను సూచిస్తూ ఉంది, వేరు అబ్రహామును సూచిస్తూ ఉంది ప్రియుల. కాబట్టి ఇప్పుడు అంటు కట్టబడినటువంటి ఏదైతే అడవి ఒలీవ కొమ్మ విశ్వసించిన వారు ఉన్నారో వారు ఇందులోకి వచ్చిన కారణం చేత వీరు ఫలిస్తూ ఉన్నారు కదా. వీరు ఫలించినప్పుడు వీళ్ళు అతిశయపడడానికి అవకాశం ఉందా? లేదు, ఖచ్చితంగా లేదు. ఎందుకంటే ఒకప్పుడు వీళ్ళు ఎక్కడుండేవారు? అడవి ఒలీవ చెట్లో ఉండవలసిన వారు. విశ్వసించిన కారణం చేత ఆ తోటమాలి దాన్ని తీసుకొచ్చి ఆ కొమ్మని దీనిలోనికి అంటు కట్టినటువంటి కారణం చేత ఇది ఇప్పుడు ఫలిస్తూ ఉంది. కాబట్టి దీనికి అతిశయించేటువంటి అవకాశమే లేదు. ఏదైనా అది మరి ఫలిస్తుందంటే అది దేని కారణం చేత అంటే తన యజమానుడు తీసుకొచ్చి దాన్ని ఇందులో అంటు కట్టినటువంటి కారణం చేతనే అది మరి ఫలిస్తుంది అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపం చేసుకోవాలి ప్రియుల. ఇప్పుడు ఈ యొక్క పిక్చర్ని మన మైండ్లో పెట్టుకొని ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ని మనం చదువుదాం ప్రియుల. 16వ వచనము 2వ భాగము నుండి ఈ మాటలను మనం చదువుదాం.
ఆ, వేరు పరిశుద్ధమైతే కొమ్మలను పరిశుద్ధమే. ఒకసారి ఆగుదాం. ఇక్కడ వేరు అంటే ఇక్కడ వేరు ఎవరని మనం చూసుకున్నాం? అబ్రహాము అని చూసుకున్నాం. వేరు అబ్రహాం. కాబట్టి ఇప్పుడు వేరు ఏమైంది? ఇప్పుడు వేరు పరిశుద్ధమైతే 16 భాగంలో వేరు పరిశుద్ధమైతే కొమ్మలన్నీ పరిశుద్ధములే. ఇప్పుడు వేరు అబ్రహాము దేవుడిని నమ్మాడు. దేవుడు అదే అతనికి నీతిగా ఎంచాడు. అబ్రహాము నీతిమంతుడు, అబ్రహాము పరిశుద్ధుడు. కాబట్టి ఈ పరిశుద్ధుడైనటువంటి అబ్రహాములో నుండి ఈ నీతిమంతుడైన అబ్రహాములో మనం కూడా అంటు కట్టబడ్డాం. కాబట్టి అబ్రహాము సంతానంగా, అబ్రహాము కుమారులంగా ఇప్పుడు మనం కూడా ఏమొస్తుందంటే అబ్రహాములో ఏది ఉందో, అబ్రహాములో ఏ నీతి ఉందో, అబ్రహాములో ఏ పరిశుద్ధత ఉందో అదే మనకి కూడా కలుగుతుంది. ఎందుకంటే మనం ఈ వేరు కలిగినటువంటి, ఈ కాండం కలిగినటువంటి చెట్లో మనం అంటు కట్టబడ్డాం. కాబట్టి దేవుడు మనల్ని కూడా అదే పరిశుద్ధత, అదే నీతి మనకు కలుగుతుంది. కాబట్టి వేరు పరిశుద్ధమైతే, కాబట్టి వేరు అబ్రహాము అతడు పరిశుద్ధుడే, అతడు నీతిమంతుడే. ఇది పరిశుద్ధం. కాబట్టి వేరులోండి వచ్చినటువంటి సారము ప్రతి కొమ్మలోకి వెళ్తుంది. కాబట్టి ఆ ప్రతి కొమ్మ కూడా ఇప్పుడు పరిశుద్ధమే. కాబట్టి విశ్వసించిన ఇశ్రాయేలీలు పరిశుద్ధులే, విశ్వసించిన అడవి ఒలివ చెట్టు కొమ్మ నుండి వచ్చి తిరిగి దీనిలో అంటు కట్టబడిన ఈ కొమ్మలో కూడా పరిశుద్ధమే. కాబట్టి జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. వేరు పరిశుద్ధమైతే ఆ కొమ్మలన్నీ కూడా పరిశుద్ధమే. ఇంకా ముందు 17వ వచనం చేద్దాం. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేశాడు దేవుడు. ఈ కొమ్మల్లో నుండి కొన్ని విరిచివేశాడు. దేనికంటే వీళ్ళు దేవుని కుమారుని యొక్క స్వార్థ యందు వీరు విశ్వసించని కారణం చేత దేవుడి కొమ్మలను ఈ చెట్లోండి విరిచేసి కత్తిరించాడు. ఇవి విశ్వసించలేని కారణం చేత వాటిని విరిచేశాడు. తర్వాత అడవి ఒలివ కొమ్మ ఉన్న నీవు వాటి మధ్యన అంటుగా, అంటే ఒకప్పుడు నీవు అడవి ఒలివ చెట్లాగా నీవు బ్రతికావు. కానీ సువార్తని ఎద్దకు రావడం చేత, నీవు దాని సువార్తను విశ్వసించిన కారణం చేత ఆ కొమ్మను నిన్ను కత్తిరించి ఇప్పుడు నేనేం చేశాడంటే ఇక్కడ అంటుకట్టబడి ఒలివ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఆ కొమ్మల పైన నీవు అతిశయింపకము. కాబట్టి ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అందులో ఉండాల్సింది అడవి ఒలివ చెట్టుకు ఉండవలసిన కొమ్మ విశ్వసించిన కారణం చేత దీంట్లోకి అంటు కట్టబడి వేరులో ఉండి సారం తీసుకుని వచ్చి దీనిలాగే ఉంది. దేనిలాగా? ఒరిజినల్ కొమ్మ ఏదైతే ఉందో దానిలాగే ఉండి ఇప్పుడు ఏం చేస్తుందంటే అతిశయిస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ కొమ్మ పైన నీవు అతిశయింపకూడదు. కాబట్టి ఇశ్రాయేలీల పైన అన్యజనులు ఎప్పుడు అతిశయించడానికి వీల్లేదు. ఎందుకంటే మనం అడవి ఒలివ కొమ్మల వలె ఉన్నవారము. కానీ దేవుడు మనల్ని సువార్త ఇచ్చి సువార్తను విశ్వసించడం వల్ల మనము తిరిగి ఇశ్రాయేలీలతో కలిపి దేవుడు ఆ చెట్టులోనికి నాటాడు. కాబట్టి ఎన్నడూ కూడా మనము ఇశ్రాయేలీల పైన అతిశయించడానికి వీలు లేదు. తర్వాత 18వ వచనం, నీవు అతిశయించితివా? కాబట్టి ఆ కొమ్మ ఇందులోకి తీసుకుని రాబడినటువంటి ఈ కొమ్మ ఎవరు దీన్ని భరిస్తున్నారు? ఈ కొమ్మని వేరు భరిస్తుంది. అబ్రహాము నుండి ఇస్సాకు నుండి యాకోబు నుండి అలాగా వారు ద్వారా నీకు ఆ సారం కలుగుతుంది. కాబట్టి అది నిన్ను భరిస్తుంది, నువ్వు వారిని భరించట్లేదు అనే మాటలు చెప్తా ఉన్నాడు. తర్వాత 19వ వచనం, అందుకు నేను అంటుకట్టబడి నిమిత్తము నీవు చెప్పుదువు మంచిది. వారు అవిశ్వాసమును బట్టి వీళ్ళు ఎందుకు విరిచివేయబడ్డారంట? కొంతమంది ఇశ్రాయేలీలు ఎందుకు విరిచివేయబడ్డారంటే వారు అవిశ్వాసం వల్ల, దేవుని సువార్త యందు నమ్మిక ఉంచిన కారణం చేత దేవుడు వీరిని ఆ చెట్టులో ఉండి తీసివేశాడు.
నీవైతే విశ్వాసమును బట్టి నిలిచున్నావు. నీవెప్పుడు వరకు ఇందులో నిలిచి ఉంటావు? విశ్వాసం ఉంచిన కాలమంత వరకు నువ్వు ఈ దేవుడు సేద్యపరిచినటువంటి ఈ ఒలీవ చెట్లో నీవు కూడా ఉంటావు. కాబట్టి విశ్వాసం ఉంచిన కాలం అంతటి వరకు, ఒకవేళ నీలో కూడా విశ్వాసం లేకపోతే ఈ కొమ్మను కూడా మరలా కత్తిరించి దేవుడు పెరిగివేస్తాడు. కాబట్టి మనం విశ్వాసించిన కాలమంతా నిలిచి ఉంటాం, గర్వింపక భయపడము. కాబట్టి నేను ఫలిస్తున్నాను, నేను పరిశుద్ధుడిని, నేను నీతిమంతుడని మనం గర్వించాల్సినటువంటి అవసరత లేదు. కానీ చేయవలసినటువంటి పని ఏంటంటే భయముతో వణుకుతో మనం మనకిచ్చినటువంటి విశ్వాసాన్ని అంతం వరకు మనం కొనసాగించవలసినటువంటి వారమై ఉన్నాం ప్రియుల. ఇంకా కొంచెం మనం ముందుకు చదవగలిగితే, దేవుడు స్వాభావికమైనటువంటి కొమ్మలను విడిచిపెట్టని, అంటే వీళ్ళని దేవుడు, ఇవి స్వాభావికంగా పుట్టినాయి, అంటే న్యాచురల్గా పుట్టినాయి ఈ చెట్టుకి. వీళ్ళనే దేవుడు విడిచిపెట్టలేదు. ఎందుకని? విశ్వసించని కారణం చేత వీరిని, అవి ఒరిజినల్గా ఉన్న కొమ్మలైనప్పటికీ కూడా వారిని కత్తిరించాడు. కాబట్టి నీవు స్వాభావికంగా పుట్టలేదు. ఎక్కడి నుంచి వచ్చావు? అడవి ఒలీవ చెట్టు నుండి ఇక్కడికి వచ్చావు. కాబట్టి నీవు గనక నీ విశ్వాసాన్ని గనక వదిలితే, వీళ్ళనే వదలని దేవుడు నిన్నెందుకు వదులుతాడు? నిన్ను కూడా వదలడు. నిన్ను కూడా విశ్వాసం లేకపోతే నిన్ను కూడా కత్తిరించి బయటికి పారేస్తాడు. కాబట్టి ఇందులో నిలిచి ఉండాలంటే, దేవుడు సేద్యపరిచే ఒలీవ చెట్లో నీవు నేను ఉండాలంటే, క్రీస్తు యేసునందలి విశ్వాసము కలిగి ఎంతవరకు ఉండాలి? ఎప్పుడో విశ్వాసం ఉంచేమని కొత్తలో 1986లో ఉంచానండి అంటే కాదు. విశ్వాసం మనం చనిపోయేంత వరకు కూడా విశ్వాసాన్ని కొనసాగిస్తూ ఉండాలి ప్రియులారా. ఇంకా చదువుదామండి. కాబట్టి దేవుని అనుగ్రహమును, పడిపోయిన వారి, ఇప్పుడు దేవుని కాఠిన్యము వీరి మీద ఉంది. ఎందుకని? వీరి ఎడల దేవుడు ఇంతగా కఠినంగా వ్యవహరించడానికి కారణం వారు స్వార్థ యందలే విశ్వసించలేని కారణం చేత. ఒకవేళ దేవుడు గనక వారి ఎడల కనికరపడి వారు గనక తిరిగి స్వార్థ యందలి విశ్వాసం ఉంచితే గనక దేవుడు మరలా వారిని ఏం చేస్తాడంటే తిరిగి మరలా దాన్ని అంటుకట్టేటువంటి శక్తిమంతుడు అనే విషయాన్ని మనము అర్థం చేసుకోగలుగుతాం. కింద ఇంకా చదివితే 20 దేవుడు వారిని, అంటే ఎవరినైతే కత్తిరించేసాడో, ఎవరైతే విశ్వసించలేదని ఈ చెట్లో నుండి తొలగించేసాడో దేవుడు, వారిని మరలా అంటుకట్టుటకు ఆయన శక్తి గలవాడు. ఇక్కడండి గొప్ప విషయం ఏంటంటే, ఇప్పుడు ఒక ఆలోచన చేద్దాం. సాధారణంగా ఒక కొమ్మని తీసివేసి కత్తిరించేస్తే ఇదేమవుద్ది? ఈ కొమ్మ కొంతకాలంకి ఇది ఎండిపోద్ది. దీనిలో జీవము సారము లేకపోవడం వల్ల కొమ్మ ఎండిపోద్ది, చనిపోయిన స్థితిలో అయిపోద్ది. ఇప్పుడు దేవుడు గనక వీరిని చేర్చుకునే ఈ స్థితి ఎలా ఉందంటే, ఇందాక ఉపమానం చెప్పినట్టు చనిపోయిన వాడు తిరిగి మరలా బ్రతికినట్లుగా ఈ జీవము లేనటువంటి దీనిలోనికి మరలా జీవాన్ని రప్పించి మరలా దీన్ని ఈ చెట్టులోనికి అంటుకట్టగలిగినటువంటి సామర్థ్యము దేవునికి ఉంది. అది ఆయనకే. ఈ కొమ్మలో ఏమీ లేదండి. ఇది కత్తిరించేసిన కారణం చేత ఈ కొమ్మ ఏమవుతుంది? వాడిపోయి ఎండిపోయేటువంటి పరిస్థితి. అయితే దీన్ని మరలా బ్రతికించగలిగినటువంటి శక్తి ఎవరికి కలిగిందంటే దేవునికి మాత్రమే. ఇందాక మనం చదివిన ఆ ఉపమానం, ఆ కాంటెక్స్ట్లో కూడా ఐహెచ్కేల్లో మనం చదివినప్పుడు 37లో వారు ఎలాంటి స్థితిలో ఉన్నారంటే చనిపోయి సమాధుల్లోనికి వెళ్ళిపోయినటువంటి స్థితిలో ఉన్నారు. మీరు సమాధుల్లోనికి వెళ్ళిపోయినా నేను మిమ్మల్ని మరలా చనిపోయినప్పటికీ కూడా నేను మరలా జీవముతో మిమ్మల్ని
లేపుతాను, సమాధుల్లో నుండి నేను మిమ్మల్ని లేపుతాను. ఆ ఎముకల లోయలో ఉన్నటువంటి వాటితోటి వాటికి జీవాన్ని, నరపుత్రుడా నీవు ప్రవచించు, అవి జీవము కలిగినవి అవుతాయి అనేటువంటి ఆ మాట దేవుడు ఆ యెహెజ్కేలుతో చెప్పడంతో అతడు ప్రవచించాడు. ఆ విధంగానే ఎముకలు ఒకటికొకటికి శబ్దం చేసుకుంటా అస్థిపంజరంలాగా ఏర్పడింది, శరీరము ఏర్పడింది. దాని మీద ఆ జీవము వచ్చినటువంటి జీవాత్మలు అవ్వాయి అండి. చనిపోయినటువంటి ఎముకల్లాగా మారిపోయిన వాటిని సైతము అంటే ఆలోచన చేద్దాం. ఆ ఎముకలలో ఎన్నో ఎముకలు కలిసిపోయాయి అండి. ఎన్నో ఎముకలు కలిసిపోతే ఏ ఎముకకు దేనికి సంబంధించింది అని ఎలా తెలుస్తుంది? మనం కనుక ఒకవేళ పేర్చమంటే ఒకడ ఎముక ఒకటికి, ఒకటి ఎముక ఒకటి తగిలిందాం. కానీ వాటికి అవే ఏర్పడిని, వాటి ఎముక వాటికి ఏర్పడిని ఒక అస్థిపంజరంలాగా ఏర్పడింది. దాని మీద శరీరం ఏర్పడింది. వాటికి జీవము వచ్చి అవి జీవాత్మలు. ఇప్పటి నుంచి ఒకసారి ఆలోచించుదాం. ప్రపంచం లేకపోతే ఆది ఆదాముల నుండి మనం ఒకవేళ జనాభా లెక్కేస్తే ఎన్ని వేల లక్షల కోట్ల మంది జనాలు ఉండి ఉంటారు. వీళ్ళందరూ ఎక్కడున్నారు? పార్టీ పెట్టుకుంటూ వచ్చారు, కొంతమంది కాల్చుకుంటూ వచ్చారు, లేదా కొంతమంది జలప్రాణులుగా మునిగిపోయారు. ఏది ఏమైనా ఎక్కడైనా వాళ్ళు ఎక్కడ దొరుకుతారంటే భూమిలోనే ఉంటారు. భూమిలో అప్పుడెప్పుడో ఉన్నవాళ్ళు ఆ ఎముకలు కూడా ఇప్పుడు మిగలవు. పోనీ యెహెజ్కేలు టైంలకి ఎముకలు ఉన్నాయనుకుందాం, కానీ ఇప్పుడు ఎముకలు కూడా ఉండలేవు. కానీ దేవుడు వచ్చేసరికి వారిని లేపినప్పుడు ఎలాగా వాటి వరుస క్రమంలో మనుషులు లేచి శరీర ఆకృతిలాగా మనం ఎలా ఉన్నామో అలాగే మరలా ఆకృతి ఎలాగ ఏర్పడుతుందని అంటారు. అంటే దేవుడి యొక్క జ్ఞానాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ఒక డిఎన్ఏ, ఒక మనిషి యొక్క డిఎన్ఏ ఒక చిన్న కణం చాలంట దేవునికి. ఒక డిఎన్ఏ కణం చేత దేవుడు ఒక మనిషిని ఏర్పాటు చేసేటువంటి వాడై ఉన్నాడు. అలాగా ఇన్ని కోట్లు, వేల కోట్ల మంది దేవుడు ఆయన జవాబు ఇవ్వగానే అవి సమాధులు తెరవబడి వారు ఆ యెహెజ్కేలు చక్కగా రాయబడింది మాట చదువుదాం. 37వ అధ్యాయము 12వ వచనము చదివితే, కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరిచేదను. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారంటే సమాధుల్లాగా ఉన్నారు, చనిపోయిన స్థితిలో మీరున్నారు. ఇశ్రాయేలీయులు ఇప్పుడు ప్రస్తుత స్థితి విశ్వసించిన కారణం చేత వారు చనిపోయినట్లుగా వారు ఉన్నారు. అయితే వారు చనిపోయిన స్థితిలో నుండి నేను వారిని ఏం చేస్తానంటే సమాధులను నేను తెరుస్తాను, సమాధుల్లో నుండి మిమ్మల్ని బయటికి తీసుకుని వస్తాను. అంటే మీ జీవము లేని స్థితిలో నుండి మిమ్మల్ని జీవము కలిగిన స్థితిలోనికి నేను తీసుకుని వస్తాను. మరలా మిమ్మల్ని తిరిగి ఈ సేద్యపరిచినటువంటి ట్రూ ఇజ్రాయెల్ అనే ఈ చెట్లో, ఒలీవా చెట్లోకి నేను మిమ్మల్ని అంటు కడతాను అనేటువంటి మాట ప్రభువు సెలవిస్తున్నాడు. అలా చేయడానికి ఆయనకే సాధ్యం. అది అంతటి శక్తిమంతుడు ఆయన. అంటే పాట పాడుతూ ఉంటాం కదా, శూన్యములో నుండి దేవుడు సమస్తాన్ని సృజించినటువంటి దేవుడు. అంటే రెండు రకాలుగా దీన్ని మనం వివరించవచ్చు. దేవుడు శూన్యములో నుండి సమస్తం చేయగలడు, ఉన్నదాన్ని ఉపయోగించి కూడా దేవుడు చేసేటువంటి దేవుడు. ఉన్నది ఉపయోగించి అంటే ఉదాహరణకి ఒక ఒక వ్యక్తికి చూపు తీసుకురావడానికి దేవుడు అక్కడ ఉన్నటువంటి మట్టిని ఉపయోగించుకున్నాడు. ఆయన నోటిలో నుండి కొంత ఉమ్ము వేసి ఆ మట్టిని కొంత బురదలాగా చేసి ఆ బురదని అతనికి కళ్ళు మీద పెట్టి అతనికి కళ్ళు రావడానికి ఆ నేలని ఉపయోగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒక లైఫ్ని తీసుకురావడానికి లేకపోతే ఒక కార్యము దేవుడు చేయడానికి ఉన్నదాన్ని ఉపయోగిస్తాడు, లేకపోయినా కూడా శూన్యములో నుండి ఆయన చేయగలిగినటువంటి శక్తిమంతుడు. అందుకనే ఆ దేవుని యొక్క క్వాలిటీ, సృష్టిలో ఈ క్వాలిటీ చాలా ప్రాముఖ్యం. ఏంటంటే గాడ్స్ ఇటర్నల్ పవర్, ఆయన
సర్వశక్తిమంతుడు అని మనం చదువుతూ ఉంటాం. ఒమ్నిపొటెంట్ గాడ్, సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయన ఏదైనా చేయగల శక్తి ఆయనకు ఉంది. అక్కడ ఏమి లేకపోయినా శూన్యములో నుండి ఇది కలుగుగాక అంటే అవి కలిగినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఆల్రెడీ ఉన్న భూమిలో నుండి ఏం చేశాడు? లేని దాంట్లో నుండి ఒకటి దాన్ని సృష్టినంత చేశాడు. ఉన్న సృష్టిలో నుండి భూమిలో నుండి మట్టిని తీసి మట్టిని ఒక ఆకారం ఇచ్చి మనిషిగా చేసి మనిషి నాసికారంధ్రంలోనికి జీవాయువుగా మనిషి జీవాత్మయాడు. అంటే ఉన్నదాన్ని మట్టిని ఉపయోగించి మనిషిగా చేసినటువంటి వాడు. రెండు రకాలుగా ఆయన సర్వశక్తి గల దేవుడు. అటువంటి శక్తి దేవునికే ఉంది. ఇప్పుడు బహుశా ఇశ్రాయేలీలు దేవుడు విశ్వసించలేదని వీరిని కత్తిరించేశాడు. బహుశా వీరు జీవం లేని స్థితిలో ప్రస్తుతం ఉండొచ్చు. చనిపోయిన వారి వలె, సమాధుల్లో ఉన్నవారి వలె వీరు ఉండొచ్చు. కానీ ఒక దినము ఆయన రాబోయే ఒక దినములో, అందుకనే ఈ మాట ఇక్కడ, విమోచకుడు సియోనులో నుండి వచ్చినప్పుడు యాకోబులో నుండి భక్తిహీనత తొలగిపోతుందని 26, 27 వచనాల్లో రాయబడిన ఈ మాట ప్రాముఖ్యం. ఒక దినం రాబోతుంది, క్రీస్తు యేసు ప్రభు వచ్చేటప్పుడు సమయానికి ఈ ఏదైతే కొమ్మలు నరికివేయబడిన స్థితిలో ఉన్నాయో, జీవం లేనట్లుగా ఉన్నాయో, వీటిని మరలా తిరిగి ఈ చెట్లో అంటు కట్టబడగలిగినటువంటి శక్తి దేవునికి ఉన్నది అనే మాటను మనం చదువుతా ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఆ చివరికి మనం ముగిందాం. 23, 24 వచనాలు. ఏంటంటే ఇక్కడ కొంచెం తేడా, దేనికి తేడా ఉందంటే, అడవి ఒలీవ చెట్లలో నుండి ఒక కొమ్మను తీసుకొచ్చి దీంట్లోనికి గ్రాఫ్టింగ్ చేయాలంటే, అంటు కట్టాలంటే అది కొంచెం కఠినమైన పరిస్థితి. ఎందుకంటే ఈ కొమ్మ దీనిలోంది కాదు, దేనిలోది, వేరే చెట్టులో ఉంది. అడవి ఒలీవ చెట్లలో నుండి తీసుకొచ్చిన కొమ్మ దీనిలోనికి ఇమ్మడడానికి కొంచెం కష్టమైన పని. అలాంటిదే దేవుడు చేయగలిగినప్పుడు దీని కొమ్మల్లో నుండే ఒక కొమ్మను నరికేసి మళ్ళీ అదే కొమ్మని అంటు కట్టడం దేవునికి సాధ్యం కాదంటారా? ఖచ్చితంగా సాధ్యం అవుతుంది. ఎందుకంటే అడవి ఒలీవ కొమ్మనే అంటు కట్టగలిగిన వాడు తన ఒరిజినల్ కొమ్మని కత్తిరించి మరలా దాన్ని అంటు కట్టగలిగినటువంటి సామర్థ్యము దేవునికి కట్టబడలేరా అంటే ఖచ్చితంగా వారు మరి తిరిగి అంటు కట్టబడగలుగుతారు ప్రియులారా. కాబట్టి మనం ఈ 3 విషయాల ద్వారా ఈ దినము నేర్చుకున్నటువంటి అంశం ఏంటంటే, ఇశ్రాయేలీల్ని కొంతకాలం దేవుడు తృణీకరించినట్లుగా కనబడుతున్నాడు. ఆ కాలంలో వారి తృణీకరణ లేకపోతే వారి తొట్టుపాటు అన్యజనులకు ఆశీర్వాదకరమైంది. ఇప్పుడు ఇశ్రాయేలీల్ని గనక దేవుడు తృణీకరించకుండా వారిని యాక్సెప్ట్ చేస్తే, వారిని దగ్గరికి తీసుకుంటే, లేదా వారిని అంగీకరిస్తే వీళ్ళ స్థితి ఎలా ఉంటుందంటే, చనిపోయిన వాడు లేచి వచ్చిన దాంతో సమానం. మొదటి పిండిలోని మొదటి ముద్ద పరిశుద్ధమైతే మిగిలిన ముద్దంతా పరిశుద్ధమైనట్లుగా సమానం. వేరు పరిశుద్ధమైతే చెట్టు కొమ్మలన్నీ కూడా పరిశుద్ధములే అనే దానితో సమానమని ఈ 3 ఉపమానాలతో ఇశ్రాయేలీల్ని దేవుడు సమకూర్చేటువంటి విధానాన్ని అపోస్తలుడైన పౌలు 3 విధాలుగా వివరించాడు ప్రియులారా. కాబట్టి ఈ ప్రాముఖ్యంగా ఒలీవ చెట్టు యొక్క ఉపమానము చాలా మరి ఆ ప్రాముఖ్యత సంతరించుకుంది. ఎందుకంటే అందులోనే నీవు నేను కూడా అంటు కట్టబడి ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఈ చెట్టు ఏంటంటే ఆధ్యాత్మిక ఇశ్రాయేలీలు. ఇప్పుడు ఏమని చెప్పొచ్చు అంటే ఆధ్యాత్మిక ఇశ్రాయేలీలు లేదా సంఘము అనే పేరు పెట్టచ్చు దీనికి. ఈ సంఘము అనే దాంట్లో ఎవరెవరు ఉన్నారంటే, దేవుడు మొదటగా పెంచినటువంటి ఇశ్రాయేలీలు ఉన్నారు, విశ్వసించిన ఇశ్రాయేలీలు ఉన్నారు. తర్వాత అన్యజనులైనటువంటి వారిలో ఎవరైతే విశ్వసించుతున్నారో వారిని తిరిగి మరలా దీనిలో అంటుకట్టాడు. ఒకవేళ కత్తిరించి వేయబడినటువంటి విశ్వసించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరిలో మరలా తిరిగి విశ్వసించగలిగితే నరికివేయబడిన మరలా వీటిని కూడా మరలా
అంటు కట్టేటువంటి సామర్థ్యం శక్తివంతుడైన దేవుడు కాబట్టి ఆ వాటిని అంటుకట్టిన ఇవన్నీ కలిపి నిజ ఇశ్రాయేలీయులు అదే ఆధ్యాత్మిక ఇశ్రాయేలీయులు అదే సంఘము అనే మాటను మనం అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి ఈ సంఘంలో ఇప్పుడు ఎవరెవరు ఉన్నారంటే విశ్వసించిన ఇశ్రాయేలీయులు, విశ్వసించిన అన్యులు, ఒకవేళ కత్తిరించేసి మరలా విశ్వసించి మరలా అంటు కట్టబడినటువంటి ఇశ్రాయేలీయులు ఉన్నారు ప్రియులారా. కాబట్టి ఇప్పుడు ఎవరు ఏమంటాం అతిశయించడానికి వీలు అవకాశము మనకైతే లేదు. ఎందుకంటే మనమే ఒక విధంగా చెప్పాలంటే మనకు ఇది పెద్ద బోనస్ కింద మనం చెప్పుకోవాలి. ఎందుకంటే అడవిలో ఈ చెట్లలో ఉండాల్సిన మనల్ని దేవుడు తన కృప చొప్పున ఆయన సువార్త క్రీస్తు యేసునందు సువార్త ఎందలి విశ్వాసం ఉంచిన కారణం చేత దేవుడు మనల్ని కూడా దీనిలోనికి చేర్చి ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ఈ అడవి చెట్టులో సారం ఎక్కడి నుంచి వస్తుందంటే దీని అంతటికి మూలము అబ్రహాము మూలములో నుండి విశ్వాసము దీనిలోనికి, పరిశుద్ధత దీనిలోనికి, ప్రతి చెట్టులోనికి ప్రతి కొమ్మలోనికి ప్రవహిస్తూ ఉంది ప్రియులారా. కాబట్టి ఆ సంఘము అనే ఈ ఒలీవ చెట్టుని దేవుడు సేద్యపరిచేటువంటి ఈ ఒలీవ చెట్టులో నీవు నేను అంటు కట్టబడ్డాం. అయితే ఇది నిలిచి ఉండాలంటే మాత్రం ఆ సూత్రం మనకి తెలిసింది కదా. నీవు నేను నిలిచి ఉండాలంటే విశ్వాసం కలిగి ఉండాలి. చివరి వరకు విశ్వాసం కొనసాగిస్తూ ఉండాలి. హెబ్రీ పత్రికలో చక్కని మాటలు 11 ఆఖరిలో రాయబడ్డాయి కదా. వారు చివరి వరకు తమ విశ్వాసాన్ని కాపాడుకున్నారంట. వారు బహుమానం పొందలేదు, కానీ అంతం వరకు కూడా ఆ బహుమానం కోసం వారు పరిగెత్తి యాత్రను ముగించారు ప్రియులారా. 11వ అధ్యాయము 39, 40 వచనాలు మనం చూస్తే, వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణ కాకుండా నిమిత్తము మన కొరకు మరి శ్రేష్టమైనది ముందుగా సిద్ధపరచను గనక వాగ్దాన ఫలములు అనుభవించలేదు. వారు ఫలం అనుభవించలేదు, కానీ ఎలా చనిపోయారంటే విశ్వాసము ద్వారా సాక్ష్యము పొంది ఆ విశ్వాసముతోనే తమ యాత్రను ముగించారు. కాబట్టి మనం కూడా ఈ చెట్టులో దేవుడు సేద్యపరిచినటువంటి ఒలీవ చెట్టులో ఉండి ఫలించాలి అంటే మాత్రం నేను కూడా ఆ 15వ అధ్యాయంలో చెప్పబడిన ద్రాక్షవల్లి ఉపమానం కూడా కొంచెం దీనికి కనెక్ట్ చేయబడుతుంది. ఎందుకంటే అక్కడ ద్రాక్షవల్లి క్రీస్తు, ఆ తర్వాత ద్రాక్షవల్లిలో తీగలు మీరు, అంటే ఇశ్రాయేలీలతో పాటు అన్యజనులు కూడా మనం కలపవచ్చు. అయితే అందులో ఫలింపని ప్రతి తీగను దేవుడు కత్తిరించేస్తాడు. ఇక్కడ కూడా అంతే కదా. ఫలించలేనటువంటి కొమ్మలను దేవుడు కత్తిరించేస్తాడు. ఫలించేటువంటి వాటిని తీసుకొచ్చి తిరిగి మరలా అంటు కట్టబడి ఇవన్నీ కూడా ఫలించడానికి ఆ సారము ఇక్కడ అబ్రహాము నుండి వచ్చింది. అయితే 15వ అధ్యాయంలో అక్కడ సారము ద్రాక్షవల్లి నుండి, అనగా క్రీస్తు యేసు నుండి సారం వస్తూ ఉంది ప్రియులు. కాబట్టి ఈ దినము మనతో చెప్పబడిన దేవుని వాక్యము ఇశ్రాయేలుని చేర్చుకోవడం వెనక దేవుని ఉద్దేశాలు ఇక్కడ మనం చూసి ఉన్నాం. వారికి అంత మహర్దశ ఉంటే ఇశ్రాయేలీలు కనుక చేర్చుకోవడం ఎంత గొప్ప భాగ్యం అయితే అది మనకి కూడా చాలా భాగ్యం. ఎందుకంటే వీళ్ళకి ఎలాంటి స్థితి కలుగుతుందో, అడవిలో ఉండి విశ్వసించట చేత దీనిలోనికి మనల్ని చేర్చాడు కాబట్టి వీళ్ళకి ఏ కేటగిరీ రివార్డు ఉంటుందో, ఎలాంటి ప్రివిలేజెస్ వారికి ఉంటాయో వారితో పాటు మనకు కూడా సేమ్ రివార్డ్ని దేవుడు అనుగ్రహించేటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి అసలు దాన్ని పొందడానికి అర్హత లేని వారు మనం, ఒలీవ చెట్లలో అడవిలో పెరగాల్సినటువంటి వారు మనల్ని దేవుడు సేద్యపరిచేటువంటి దానిలో దేవుడు కల్టివేట్ చేసే, నాటబడిన చెట్టు అని చాలాసార్లు ప్రవక్తల గ్రంథాల్లో రాయబడుతూ ఉంది. అలాగా దేవుడు శ్రద్ధ తీసుకుని దీన్ని పెంచేటువంటి పరిస్థితి. ఇప్పుడు దీనికి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో, దీనిలో అంటకట్టుబడిన అడవి ఒలీవ కొమ్మలుగా విశ్వసించిన వారమైన అన్యులకు కూడా అదే ప్రివిలేజెస్
ఇశ్రాయేలుతో పాటు దేవుడు ఇవ్వడానికి సిద్ధపడతా ఉన్నాడు. కాబట్టి అట్టి స్థితికి మనం ఉండాలంటే మాత్రం మూలము ఏంటంటే క్రీస్తు యేసునందలి విశ్వాసం. అది కలిగి ఉన్నంత కాలం దేవుడు మనల్ని ఆ చెట్టునందు నిలిచి ఉండేటువంటి కృపను అనుగ్రహిస్తాడు. అట్లు చేయడానికి దేవుడు మనం క్రీస్తు యేసునందు పరిపూర్ణమైన విశ్వాసం మనం కలిగి ఉంచడానికి ఆత్మదేవుడు తన కృపను సహాయం మనకు అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. కృపా కనికరముల మా ప్రియ పరలోక తండ్రి, కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించిన కృప కొరకు స్తోత్రాలు. నా తండ్రి, మరి ఇశ్రాయేలీల్ని చేర్చుకోవడం, ఇశ్రాయేలీల్ని మీరు నాయనా మరి వారి యొక్క మరి తొట్టుపాటు అన్యజనులకు ఒకవైపు ఆశీర్వాదకరమైనప్పటికీ ఇశ్రాయేలీలు సంపూర్ణ స్థితి పొందడం మరింత మరి ఆశీర్వాదకరము అన్యులుగానే సెలవిచ్చారు. అయితే ఇశ్రాయేలుని మరి నాన్న మీరు తిరిగి చేర్చుకునేటువంటి విధానంలో మరి చెప్పబడిన ఈ 3 ఉపమానాల ద్వారా ఈ దినము మీరు మాతో మాట్లాడారు. అయితే మరి ఒలీవ చెట్టులో మరి ఎలాగైతే అడవి ఒలీవ చెట్టు యొక్క కొమ్మలుగా ఉన్నటువంటి మమ్మలను తండ్రి ఇశ్రాయేల్ యొక్క మరి ఒలీవ చెట్టులో మమ్మల్ని నానా తండ్రి అబ్రహాము వేరైతే నానా ఇస్సాకు యాకోబులు కాండంగా ఉండి దానిలో నుండి వచ్చినటువంటి సారము మాలో ప్రవహించేటట్లుగా మీరు మమ్మల్ని ఆ చెట్టులోనికి అంటుకట్టబడినటువంటి గొప్ప భాగ్యం కొరకు మీకు స్తోత్రాలు. అయితే మేము అతిశయించడానికి వీల్లేదని సెలవిచ్చారు. అయితే మేము అందులో నిలిచి ఉండాలంటే మాత్రం తండ్రి విశ్వాసాన్ని కలిగి ఉండాలని వాక్యం ద్వారా మీరు మాకు తెలియపరిచారు. అందుకై మీకు స్తోత్రాలనైనా మన తండ్రి, ఈ యొక్క విత్తబడిన వాక్యం మా వినికిడిలో ఫలించడానికి, వాక్యానుసారంగా మేము జీవించడానికి కావలసిన కృపా సహాయములు మీ ఆత్మ ద్వారా మీరే మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మరి అలాగే